ఎల్కతుర్తి మండల కేంద్రంలో 25 సంవత్సరాల రజతోత్సవ బహిరంగ సభను పురస్కరించుకుని కేసీఆర్ పిలుపు మేరకు మండల కేంద్రంలోని సభా ప్రాంగణం వద్ద ఎమ్మెల్యేలు నేతలతో పాటు ఎల్కతుర్తి మండలం పెంచికల్పేట బీఆర్ఎస్ నేత దుగ్గ్యాని సమ్మయ్య, గోపాల్పూర్ తాజా మాజీ ఎంపీటీసీ యశోద రాజేశ్వరరావు పీసీడబ్ల్యూ న్యూస్ ప్రతినిధితో మాట్లాడారు. 33 జిల్లాల నుండి వస్తున్న జన సమీకరణ కోసం కేసీఆర్ 10 లక్షల మంది సభ వీక్షించేందుకు వీలుగా అన్ని రకాలుగా ఏర్పాటు చేసినట్టుగా వారు తెలిపారు. అదేవిధంగా ప్రజల కోసం వాటర్ బాటిళ్లు, వైద్య బృందాలు, మజ్జిగ ప్యాకెట్లను రెడీగా ఏర్పాటు చేస్తున్నట్లు వారన్నారు. ఈ సభతో కేసీఆర్ రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలతో పాటుగా మనోహర్ రెడ్డి, టీఆర్ఎస్ కార్యకర్తలు మొదలగు వారు పాల్గొన్నారు. నా పేరు దుగ్గ్యాని సమ్మయ్య, మాది గ్రామం పెంచికల్పేట, మండలం ఎల్కతుర్తి, జిల్లా హన్మకొండ. మాకు ఈ మీటింగు రేన నెల 1వ తారీఖున మాకు సతీష్ బాబు భూమి పూజ అయిన రోజు నుండి మాకు కొన్ని బాధ్యతలు అప్పచెప్పింది. మేము ఆ రోజు నుండి ఇప్పటి వరకు ప్రతిరోజు 6 గంటలకు వచ్చి సాయంత్రం 8 గంటల వరకు ఇక్కడ వర్క్ అనేది చూసుకుంటున్నాం. ఇంత పెద్ద సభ తెలంగాణ పార్టీ పుట్టిన కాడి నుండి కూడా ఇంత పెద్ద సభ, ఇంత పెద్ద స్థలం ఇక్కడ ఎక్కడ కూడా చూడలేదు. అంత పెద్ద సభ ఇక్కడ జరగబోతుంది. పల్లెలలో కూడా ఈ కుంభమేళ అనేది ఎలా బయలుదేరి వచ్చిండ్రో అలా వచ్చడానికి సిద్ధమై ఉన్నారు. ఇక్కడ కూడా అన్ని పనులు అన్నీ కూడా సక్సెస్ అయ్యి 90% పనులు అయిపోయినాయి. ఈ రోజు నైటు రేపు మధ్యాహ్నం వరకు మొత్తం ఇక్కడ జరగబోయే పనులు అన్ని కంప్లీట్ అవుతున్నాయి. కాబట్టి మేము అందరం ఎల్కతుర్తి మండలంలో ఉండే లీడర్లు అందరం కష్టపడి ఈ సభను విజయవంతం చేయాలని, ఇక్కడ ఉన్న పనులన్నీ దగ్గర ఉండి మా సతీష్ బాబు మన ధర్మరాజు లాంటి వాడు, ధర్మరాజు లాగా మాకు పని చెప్తాంటే మేము ఆ పనులను చేసుకుంటూ ముందుకు సాగుకుంటూ ఈ సభ సక్సెస్ చేయడానికి అన్ని ఇక్కడ పనులు చూసుకున్నాం. రైతులకు ఏ రకమైన ఇబ్బంది లేకుండా అందరు భూములు కూడా ఏదో కాలువలు గుడుపుతాను, ఆ కెనాలు నీళ్ళు వచ్చేదాన్ని అడ్డం పోస్తాను అనేది అవి తప్పుడు ఆరోపణలు. ఎక్కడ కూడా గవర్నమెంట్ కు సంబంధించిన కాలువలు కూడపలేదు. ఎక్కడైనా కూడా దారి పోవడానికి కొరకు దారి చేసుకున్నాం, కానీ కాలువలు కూడుపుడు కానీ, దౌష్యం చేసుడు కానీ, చెట్లు చేసుడు కానీ ఏ ఒక్కటి కూడా చేయలేదు. ఇక్కడ అందరి రైతులకు మేము భూములు కూడా గెట్లు కూడా జరపలేదు. ఎవరి గెట్లు వాళ్ళకే ఉన్నాయి. కాబట్టి ఈ సభ సక్సెస్ అవడానికి కొరకు ప్రతి పల్లె కదులుతుంది, ప్రతి పల్లెల మహిళలు కదులుతుండ్రు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ ఆడబిడ్డలను మోసం చేసింది. ఎందుకంటే మీకు కళ్యాణ లక్ష్మి నేను రాగానే మీకు 1,00,000 రూపాయలు కాదు, నేను ఇంకా తులం బంగారం ఇస్తా అని చెప్పడం జరిగింది. మహాలక్ష్మి కింద 2500 మీ అకౌంట్లో వేస్తాను జరిగింది. అందరినీ మోసం చేసి ఇవాళ రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి అయిండు. కాబట్టి ఇవాళ అందరూ కేసీఆర్ వైపే చూస్తుండ్రు. స్థానిక సంస్థల ఎన్నికలలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సత్తా, బీఆర్ఎస్ కాంగ్రెస్ సత్తా ఏందో ఈసారి తేల్చుకుందాం. రెడీ ఉన్నారు ప్రజలందరూ. మళ్ళీ తెలంగాణకు సీఎం కేసీఆర్ కావాలని అందరూ ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ ఈ సభకు వచ్చిన తర్వాత కేసీఆర్ బాబే మళ్ళీ సీఎం కావాలి అని అందరూ చూస్తున్నారు. ఈ 27వ తారీఖు జరగబోయే రజతోత్సవ సభకు కేసీఆర్ గారు వస్తా ఉన్నారు. కాబట్టి ఏం మాట్లాడతారు, తెలంగాణ గురించి ఎంత దాని గురించి అన్ని తీర్లా ప్రజలందరూ ఎంత అవస్థ పడుతూ ఉన్నారు అని వారు ఏం సందేశం ఇస్తారు, ఏం చెప్పబోతున్నారనే ఆతృతతో గ్రామాలలో అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రతి కాంగ్రెస్ ప్రభుత్వం చేసే ఒక్క పని కూడా మాటల మందమే కానీ చేసే ప్రభుత్వం కాదనేది ప్రజలలో బలంగా నాటకపోయింది. అది ఇప్పుడు అందరికి తెలిసిపోయింది కూడా. వారు ఏం చెప్తారు, వచ్చి వారు సందేశం వినాలనేది ప్రతి ఒక్కరికి ఉత్సాహంగా ఉన్నారు ప్రజలు. అలాంటప్పుడు ఈ స్వచ్ఛందంగా వచ్చేందుకు లక్షలాదిగా తరలి వచ్చేందుకు ప్రజానీకం ఉన్నారు. కాబట్టి తప్పకుండా పెద్ద ఎత్తుగా సభ సక్సెస్ చేస్తారనేది ప్రజలు. నాకు బోయినపల్లి రాజేశ్వరరావు, మాజీ తాజా ఎంపీటీసీ.